ఏం చేస్తున్నావు? అసలు నూపుతాండా కసు నూకుదులే కానీ టీ పెట్టుకో. నిన్ను లేదు నూపు పెడతాలే. నువ్వు టీకి పెట్టుకో, నేను ఉన్నా కదా నీకేం. ఆ పని చేయనివప్ప నువ్వు నిన్ను నూపుతా. నువ్వు టీ పెట్టుకో. పెడతా. చూసి నా పెళ్ళం కూడా మా ఇంట్లో కొసు కొట్టుతుందేమో. మొగడైనా మొగరు రీతులు లేడు ఇడ. మొగడైనా మొగరు రీతులు లేడు ఇడ. పద్దునే దరిద్రమైన మాకు చూసి యాదో మొగను మరి బయట వేసి తెచ్చేసేది. ఎప్పుడు ఇంట్లో పెళ్ళం కాసుకొని అన్ని పనులు ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంటాడు. ఈ రాజకీయం పడలేదు. ఇంత కాఫీ పట్టు. ఏమి ఇంత నిండా తెచ్చినావు? తెచ్చి ఇంకా ఉంటే రొంతుంటే ఇంకా పోసుకొని చెయ్యి కాలేప్ప మళ్ళా. ఇదేనా? అదే లేకపోతే రెండు చేసింటి పాలు లేవు. ఇంకో గ్లాస్ గంట ఇద్దరు గ్లాస్ తెచ్చుకుంటా. నువ్వు ఏదన్నా కానీ ఇబ్బంది పెట్టుకోవద్దు, చేతులు కాళ్ళు పాలకు మళ్ళీ నిన్ను ఆడ పంపిస్తావులే అని రెండు ఉంటే చేసింటి. ఇంకా నీ దగ్గర గట్టిగా అయింది. నీకు గ్లాస్ నిండా కాదు కదా, గెలిచి పట్టాడని సాల్తా దాంట్లో తలా కింద తాగుదాం. అట్లే ఉండాల. ఈ కాఫీ ఎట్లుంటుందో మనం అట్లా ఉండాలే. మనము బాగుండాలా. మనం చూస్తే సగం మంది ఓర్సరు. బాగులే నా మొగుడు బాగుంటుంది, ఏం బాగుంది అట్లే. సరే లక్ష్మి, నేను తోటలో వేస్తాను. నేను తోటలో పోయేస్తావా? పోయిరా పో. ఏమై చెయ్యి? ఏం చెయ్యి బెసికింది, నొప్పిస్తుంది నాకు. ఏమనో కింద ఎప్పుడు బేసుకిందా? పొద్దున్న లేస్తానే పట్టుకుంది చెయ్యి. బట్టలన్నీ నానబెట్టినా మళ్ళీ వాసన వస్తాయి. చూస్తే బాగుండదు అప్పాడా. ఊరు గురించి సంబంధం లేదు. వద్దులు విండేసి వస్తాను చెప్తే వినవు కానీ నువ్వు. ఏమి నీకు అంత కర్మ? నేను ఉండగా నువ్వు ఉంటే చూసే వాళ్ళకి ఏం పెళ్ళాన్ని పెట్టుకుని మగోడు బట్టలు ఉతుకుతున్నాడు అనుకోరా ఎవరన్నా? ప్రపంచంతో సంబంధం లేదు మనకి. మనం బాగున్నామా లేదా అంతే మనకి. ఇష్టం నాయన. ఏం మనకి ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అయితే చేసి పెడతారా? నీకు తప్పదు, నాకు తప్పదు. మళ్ళీ వాళ్ళు అనుకుంటారు. ఎవరైనా ఏమన్నా నువ్వు రెస్ట్ తీసుకోపా. సరే మన పని మనం చేసుకునే దానికి ఏముంది? వీడియోలే ఆడవాళ్ళు లంగాలు చీరలు పిండుతున్న ఆడంగుల వాళ్ళక ఏం మనిషి దీంతో ఉంటే మనం కూడా మన పిల్లలు కూడా మన పిల్లలు కదా. రేపు పిచ్చినాయనలారా, ఎవరైనా బట్టలు వేరే వాళ్ళు పిండుతామేరా? నా భార్య బట్టలు నేను పిండుకుంటాను, నా బట్టలు ఆమె పిండుతుంది, అంతే కదా. రే మూర్ఖులారా, అంత మట్టుకి డాక్టర్లు కూడా ఆలోచన చేస్తే నీ పని నేను ఎందుకు చేయాలనుకుంటే మీరు బతికేటోళ్ళేనేరా. కానీ వాళ్ళకి లేని కులమత భేదాలు, వాళ్ళకి లేనివన్నీ భార్యాభర్తల మధ్య మీరెందుకు రా? మగోని పని మగోడు చేయాలా, దాని పని ఆడవాళ్ళు చేయాలా? ఇద్దరి మధ్యలో తేడా ఏముందిరా? నాకు నవ్వు వస్తారు మిమ్మల్ని చూస్తుంటే. దా చూడు, ఆ అడ్డమైన వాళ్ళ తన్ని మాటలు పడిపించుకుంటా అండావు. నువ్వు పిండొద్దంటే పిండుతాండావు బట్టలు. వాళ్ళు చూడు ఎట్లా అనుకుంటూ పోతా అంటారు. మర్యాదలు పోయే పని ఏమన్నారు వాళ్ళు? ఆడంగులోళ్ళు పని చేస్తున్నారు, ఆడోళ్ళు పని చేస్తున్నారు చూడు అనుకుంటూ పోతా అంటే నాకు మర్యాద ఉండాలా వద్దా మగోనికి? నీకు కదా నేను ఆడంగులోడో మొగోడో నీకు తెలుసు, నాకు తెలుసు, మనకి తెలుసు. ఇద్దరికి వాళ్ళకి తెలుసా కదా. వాళ్ళతో అవసరము మనకి. చూడు, నీకు పరువు పోతే నాకు ఎట్లుంటుంది? నా మగని అంటా అంటే నేను ఉంటానా? నాకు పరువు పోతే కదా, నా ఇంట్లో పరువు పోకూడదు నాకు, అంతే. మనమిద్దరు అన్యోన్యంగా ఉన్నామా, అది చాలు నాకే. వాళ్ళతో సంబంధం నాకే. ఇప్పుడు ఒకటి చెప్తా, నీకేమైనా బాగలేకపోతే నేను ఉంటా, నాకేమైనా బాగలేకపోతే నువ్వు ఉంటావు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి మన మధ్యలో మనకు చేసి పెడతారు, మాట్లాడుకుంటారు కదా. అనని మనకు తగులుతాయా? గాల్లో మాట్లాడతారు, గాల్లో పోతాయి. చూడే అవన్నీ చూడే, ఆ వదినకి బట్టలు పిండేసి అన్ని ఎట్లా చేస్తున్నాడు. నువ్వు ఉండవు వేస్ట్ గా. ఆడంగులు బతుకోడు నా అట్లా లాగా నాకు చెయ్యాలప్ప, అందరూ చేస్తేనే అయ్యేదే. మాతో కాదు అట్లాంటివన్నీ చేసేది.
ఎట్లా అనుకోటి తినేక ఎట్లా వస్తుంది? ఏందనుకోండి మేము మొగోళ్ళు మేము మొగోళ్ళైనా చెయ్యాలప్ప అందరూ. నా వదినకి ఎట్లా చేస్తున్నాడు అన్న? ఓ పాల ప్యాకెట్ అన్న దేపో నిమ్మకానికే తెస్తానుండే పాల ప్యాకెటే కదా. అయ్యో ఉండు తెస్తానుండు. పట్టు నా మొగుడు బంగారం బాగా తెచ్చినవే పాల ప్యాకెట్ బాగా తెచ్చినా మళ్ళీ కాపీ తాగాల తేవాలని అందుకే బాగా బంగారం. పాల ప్యాకెట్ తెస్తేనే నా పెళ్ళాము మా ఆయన బంగారం అనే రాజుగాడు అందుకే రాజు చెప్తుండేది. నేను నా పెళ్ళాంకి చేయాల. వీడు చూడలే ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ పనులు ఏదో ఒకటి, బట్టలు ఉతికేది లేకపోతే కసవను కొట్టేది ఏదో ఒకటి ఇదే పని చేసుకుని. వీడు ఆడవాడు కదా ఏమే వీడు చూడలే తేడాగాడ ఆడంలో రా. వీడు చూడు ఎప్పుడు ఆడవాళ్ళ పనులు చేస్తుంటాడు. చంద్రగా చూడలే ఎప్పుడు చూసి నా పెళ్ళం నన్ను కొట్టి పంపించిందా పొమ్మను. లక్ష్మి తిను అన్నం తిందాం రా. తిందా నాకు వద్దని చెప్పలేదా? నాకు ఆకలి కాలేదు, నేను తిన్ను అని చెప్పి నేనే తింటాను. అబ్బా మంటలు వేసిందబ్బా. ఏమైంది? ఏళ్ళు అవును అన్నట్టు ఏంది బట్ట ఉల్లిగడ్డ వస్తా అంటే ఏళ్ళు తగింది. బా ఏమంటారు? ఓ మాట చెప్పేకేమంటావు నువ్వు? తినబుద్ది కాదు అందుకు పొద్దునాటి తినలే. ఓ మాట చెప్తే నేను తినిపించాను. నేను ఎందుకున్నాను నీ కోసం కదా, నేను తినిపిస్తా కదా. నీళ్ళు తింటా ఎట్లా అట్లే తింటా తెంగ. నీ చెయ్యి మంటలేస్తా అంటే నేను చూసుకుంటూ ఉండలేనే. పట్టు తిను. ఆయన మసి పట్టుకున్నాడు. ఈ లోకంలో ప్రేమ ఇయ్యప్ప చూపించినట్లు ఎవరు చూపిరా? వీళ్ళందరినీ ప్రేమ అసలు చెప్పుకునే రాదమ్మ తండ్రి. ఇదేం ప్రేమ, ఇది ఎక్కడ ప్రేమ? కానీ మీదే కానీ వరుస లేకుండా ఉండారే. నువ్వు అన్నం తినిపిస్తా అంటే వాళ్ళతో చూసి జనాలు వరుస లేకపోతా. వాళ్ళతో ఏం నీకు ఆయన ఇక్కడే చూస్తున్నారు. జిట్టు అన్నాడు సార్. ఉండు విజయ్ గాడు, చందు గాడు, శివగాని జిట్టంతా నీకు తగలకూడదు. ఎందుకని జిట్టు తీసేనైనా మన జిట్టు కొట్టుకుంటే సత్తా నేను కూడదు కానీ చూస్తాను ఇంట్లో అట్లే చూసుకుంటా. మీ పెండ్రాలు తినిపిస్తాం మేము అట్లే చూస్తామా? మీ పెండ్రాలు తినిపిస్తాం మేము అట్లే చూస్తామా? కిరాణి మీతో పని ఉంది రాడప్ప. కూర్చోండి. కాదురా విజయ్ శివ చందుగా ప్రతిరోజు నేను మా భార్య అన్యోన్యంగా పని చేసుకుంటుంటే మీకు ఎందుకనంత కడుపులో మంట? నాకు తెలుగు అడుగుతాను చెప్పండి రా. మొగోడు పని చేయాలి. ఏంది బట్టలు ఉతికేది, బండ్లు తుడిచేది? కాదురా, నేను మొగోడు నిరూపించుకునేదానికి మీతో నిరూపించుకునేంతగా మూర్ఖుడేం కాదు కదా. నేను మొగోడో ఆడదో నా భార్యకి తెలుసు, నాకు తెలుసు. మీతో నిరూపించుకోవాలని అవసరమే నాకు వచ్చింది. మళ్ళీ నువ్వు బట్టలు ఉతికేది, బండ్లు తుడిచేది కదా. నేను మొగోడో కాదో మీతో నిరూపించుకునే నాకు అంత మూర్ఖుడేం కాదు. ఒకటి చెప్తా వినండి. చెప్ప మనిషి జీవితకాలం వయసు ఎంత ఉంటుంది? ఆవుసి ఇప్పుడైతే ఒక 60 ఏళ్ళు అంతే. 60 70 అనుకో. మా అంటే పూర్వకాలంలో 100 అనుకుందాం. ఆ 100 సంవత్సరాల్లోన అమ్మాయికి 18 ఏళ్ళు వస్తేనే పెళ్లి చేసేస్తారు కదా. ఆ 18 ఏళ్ళు మాత్రమే పుట్టింట్లో ఉంటది. 20 ఏళ్ళు అనుకుందాం వాటికి. మిగతా 80 ఏళ్ళు ఎవరితో ఉంటదిరా? భర్తతో ఉంటది కదా. మళ్ళీ ఆ 80 ఏళ్ళు కొడుకు 12 ఏళ్ళు కొడుకు వస్తేనే ముడ్డిగాడికి తల్లి వెనకమని చూస్తుంది అప్పుడే. ఎందుకంటే వాని పని వాడే చూసుకుంటాడు, వానికి రెక్కలు వచ్చింటాయి కాబట్టి. అట్లని జీవితాంతరం చనిపోయేంత వరకు ఒక భార్య మనకు అండుదండగా ఉండేది. చెయ్యి ఇరిగినా, కాలు ఇరిగినా, ముడ్డి గడగాలన్నా, రేపు పొద్దున నీకు ట్యాబ్లెట్ వేయాలన్నా, రోగాలు వచ్చినా, లేక తనకేమైనా మనం చూసుకోవాలి, మనకేమైనా ఆమె చూసుకుంటుంది. అట్లా అని చెప్పి భార్యాభర్తలకి తేడాలు భేదాలు వద్దురా నాయన. ఆమె పని మనం చేసే దాంట్లో తప్పేముంది? అవునా కదా? అర్థమైంది. అన్న ప్రేమతో చేస్తున్నాడు. అట్లని ఆమెకి నువ్వు హెల్ప్ కావాలా, నీకు ఆమె ఆసర కావాలా. అదేరా అన్యోన్యమైన దాంపత్యం అంటే. ఏదో నేను మొగోని పనే చేయాలంటే, కానీ ఎవరు చేసే పని వాళ్ళే చేసుకుంటూ పోతే మిగతా వాళ్ళు ఇంకేమి పనులు ఉండవా? అట్లా అని చెప్పి ఇప్పుడు నీ ఇంట్లో ఎద్దులు ఉంటాయి,
నా మొగుడు వచ్చి నీళ్ళు దాపాలా అని చెప్పి నువ్వు 2-3 రోజులు ఊరికి పోతే నువ్వు వచ్చే వరకు ఎద్దుల పని నీళ్ళు దాపే పని నీదే కదా. ఆమె ఎందుకు చేస్తుంది? నాది నా పని అని చేస్తుంది. అంత మాత్రం నాది నా పని నువ్వెందుకు చేయకూడదు అంటాను నేను. నీటి మీద బుడుగు లాంటిదిరా మన జీవితం, ప్రాణము ఎప్పుడు పోతుంది గాల్లో దీపం లాంటిది. అవును, మీరు ఇంటికి పోతారని గ్యారెంటీ లేదు, నేను ఇంట్లో పోతాననేది కూడా గ్యారెంటీ లేదు కదా. అట్లా తప్పుడు మనం బతికే ఈ 4 రోజుల్లోనే నాదింత ఇదింత ఇంత ఎందుకురా మనకి ఇవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి. మా ఏఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మేము ఈ వీడియోలో సమాజంలో ఒక భార్యాభర్త హ్యాపీగా కలిసి ఉన్నా కష్టమే, లేదా రోజు కొట్లాడుకుంటున్నా కష్టమే. కాబట్టి అట్లా కలిసి ఉంటే ఎట్లుంటాయో సంసారాలు అనేది ఒక చిన్న ఉదాహరణగా తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆదరించండి. కానీ ఈ వీడియోలో ఉండే సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించబడినదే కాదు, కేవలం ఏదో మా కథాపరంగా తీసుకొని కథా సారాంశం పెట్టి చూపిస్తామండి. దయచేసి అందరూ ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కూడా కొట్టండి. ఓకేనా? బాయ్.